ఊరక ఉండి ఏమంట, ఆయన కలుగు చేయు రక్షణను ఊరక నిలుచుండి చూడండి. ఎవరిస్తారు జయం? ఇంతమంది శత్రువులు ఉన్నారు కదా, ఇన్ని కష్టాలు ఉన్నాయి కదా, ఇన్ని బాధలు ఉన్నాయి కదా, ఇన్ని పరిస్థితులు ఉన్నాయి కదా, ఎక్కడికి వెళ్ళిపోదాం? ఎవరు నీకు సహాయం చేసేది ఎవరు? భక్తుడు అంటున్నాడు, ఇన్ని కష్టాలు ఇన్ని ఇబ్బందుల మధ్య నేను ఆయన మొరపెట్టినప్పుడు ఆయన ఏం చేశాడు? సమాధానపరిచాడు. ఏ శత్రువు నన్ను నాశనం చేయాలి, ఏ శత్రువు నన్ను అవమానిస్తూ కృంగదీస్తూ చులకన చేస్తూ నన్ను పూర్తిగా పాడు చేయాలని ఏ శత్రువు అయితే ప్రారంభించాడో ఆ మధ్యలోనంట దేవుడు ఏం చేస్తాడంట? సమాధానము కలుగజేసి నా ప్రాణమును ఆయన విమోచించి ఉన్నాడు. ఈరోజు గమనించండి సంగమా,